అందరికీ నమస్కారం. నేను మీ రమారావు. ఈరోజు చీమంత ఉండే వాము, దానివల్ల లాభాలు కొండంతుంటాయి. ఆ వాము ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనే దాని గురించి ఈరోజు వివరంగా మీ ముందు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ వాముని గురించి చెప్పాలంటే, మనమందరం చిన్నపిల్లలప్పుడు నెలల పిల్లలప్పటి నుంచే ఈ వాము మనతో ఉంటుంది. తల్లిపాలలో కలిపి మనకి అమ్మ ఇస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పాలు అరక్కపోతే కూడా కడుపు నొప్పితో పిల్లలు ఏడుస్తారు. ఆ ఏడుపు పోవాలంటే ఈ వాము తల్లిపాలల్లో కలిపేసిస్తారంటే అంటే మెత్తగా నూరి అవి మనకిస్తారు. అప్పుడు మనం ఆ పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏడవకుండా ఉండటానికి ఏకైక మార్గం అన్నమాట ఇది. ఎలాంటి కడుపు నొప్పులు ఉన్నా చిన్నతనం నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా, పెద్దయినా కూడా ఇది ఉపయోగపడుతుంది అంటాం అతిశయోక్తి కాదు. ఇది ముఖ్యంగా బాడీలో గ్యాస్ని రిమూవ్ చేస్తుంది, అలాగే మలబద్ధకాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇంకా పొట్ట ఉబ్బరించినట్టుగా ఉండి పులితేపులు వస్తున్నా కూడా ఈ వాము కాస్త తిన్నా కూడా మనకు తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే జలుబు దగ్గు లాంటివి ఏదన్నా వస్తే కూడా ఈ వాము నీళ్ళు కాస్త వేడి చేసుకొని వామును ఒక అర స్పూను వాముని కచ్చపచ్చగా నలగొట్టి దాన్ని నీళ్ళలో వేసుకొని కాగబెట్టి ఆ నీళ్లు ఒక 100 ml 150 ml అట్లా తాగితే కూడా మనకి జలుబు దగ్గు నుంచి ఉపశమనంతో పాటు కడుపులో ఉబ్బరం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా మనకు అప్పుడప్పుడు ఏదైనా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి నొప్పులు ఉంటే కూడా మనం ఈ వాము నూనె కానీ లేకుంటే అది దొరకకపోతే వాము ఉంది కదా మెత్తగా బాగా పొడిగా చేసుకొని ఆ పొడిలో ఆముదంలో కానీ ఆవ నూనెలో కానీ నూగుల నూనెలో కానీ దీంట్లో దాంట్లో ఏది మనకు అవకాశంగా దొరికితే ఆ నూనెలో వేసి బాగా ఉడకనిచ్చి దాన్ని కాస్త గోరెచ్చగా ఉన్నప్పుడు ఈ పిక్కల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఇలాంటి నొప్పులు ఏవైనా ఉంటే ఆ నొప్పుల పైన మర్దన చేస్తే కూడా ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం ప్రతిరోజు ఈ వాము నీళ్ళు తాగితే కూడా మనకు చాలా బాగుంటుంది. లేదంటే వామును రోజు కొంచెం ఒక అర స్పూను అట్లా నోట్లో వేసుకొని సరదాగా నవిలినా కానీ మనకు ఉదరకోశ సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత వీటి నీళ్లు తాగితే కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ వాము చేసే మేలు చాలా గొప్పది. తల్లిలాగా మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండేది. చిన్నతనం నుంచి మనం ముసలవాళ్ళం అయిపోయేంత వరకు కూడా ఈ వాము మనకు సహాయం చేస్తూ ఉందంటే ఇంత గొప్ప వాముకి మనం ఏమి రుణం తీర్చుకోగలం. వాము వంటి రకరకాలైనటువంటి ఈ దినుసులను కనిపెట్టిన మన పెద్దవాళ్ళందరికీ కూడా మనం నమస్కారం చేసుకోవాలి. ఈరోజు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి అని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోల కోసం మీరు నా వీడియో వాళ్ళని లేక నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.